హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వర దగ్గరికి ఆర్యాను తీసుకువెళ్ళిన ఇంద్ర నిజం తెలుసుకుని షాక్లో కీర్తి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక స్వర అయితే ఆఫీస్కి వెళ్ళంగానే ఇంతలో ఆర్య కూడా మీటింగ్ ఉందని అయితే వస్తాడు. ఇక మీటింగ్లో అయితే స్వర ఇచ్చిన స్పీచ్కి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంద్ర కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. స్వర గారు, మీరు ఇంత అద్భుతంగా స్పీచ్ ఇస్తారని అసలు అనుకోలేదు. మీరు చాలా టాలెంట్, చాలా పనితనం ఉంది. మీరు ఎంతో గొప్పగా ఈ మీటింగ్ని సక్సెస్ చేశారు అంటూ ఇంద్ర అయితే పొగుడుతూ ఉంటాడు. ఇదంతా నా బాధ్యత సార్. జీతం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు పని కూడా చేయాలి కదా. ఏదో నాకు తెలిసింది చేశాను. దీంట్లో మీరు పొగిడేదేమీ లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర. సరే స్వర గారు, మీటింగు ఇంత త్వరగా అయిపోతుందని అనుకోలేదు. మీరు ఇప్పుడైనా సన్నీని చూడ్డానికి వస్తారా? చూసిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోదురు గాని అంటూ చెప్పంగానే సరే సార్ వస్తాను పదండి అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది. ఇక స్వర చెప్పిన విధంగానే ఇక ఇంద్ర అయితే స్వరాన్ని తీసుకుని వెళ్తాడు. ఇంతలో ఇక సన్నీ అయితే ఇంటికి వెళ్ళేసరికి పడిపోబోతూ ఉండగా ఒక్కసారిగా స్వర అయితే సన్నీని క్యాచ్ పట్టుకుంటుంది. ఇక సన్నీని అయితే కింద పడిపోకుండా కాపాడుతుంది స్వర. ఇక పైనున్న పరశురాం అందరినీ కూడా చూసి ఇంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక స్వర అయితే కోపంగా వాళ్ళని చెడామడా అయితే తిడుతుంది. మీకు కొంచెమైనా బుద్ధుందా? చంటి పిల్లవాడిని ఆస్తి కోసం చంపాలని చూసే వాళ్ళని మిమ్మల్ని చూశాను అంటూ స్వర అనేసరికి ఇక ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి స్వర గారు మీరు చెప్పేది అంటూ అనంగానే ఏముందండి, ఏమీ లేదు. అసలు వీళ్ళే సన్నీని చంపాలని చూస్తున్నారు. వీళ్ళ కారణంగానే సన్నీకి ప్రమాదం జరుగుతుంది. వీళ్ళ కారణంగానే సన్నీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటూ ఇక స్వర అయితే చెప్పేసేసరికి ఇంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి స్వర గారు మీరు చెప్పేది? వీళ్ళ కారణంగా సన్నీ ప్రమాదంలో పడుతున్నాడా? అంటే ఇదంతా నిజమా అంటూ అడుగుతూ ఉండగా అవును సార్, ఆ రోజు హాస్పిటల్లో కూడా వీళ్ళే సన్నీని చంపాలి అని ప్లాన్ చేసుకున్నారు. అందుకని మీరు నన్ను ఎంతగా అసహించుకున్నా, ఎంతగా అవమానించినా నేను వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. ఆ రోజు టాబ్లెట్స్ మార్చింది కూడా నా భర్త కాదు, వీళ్ళే అంటూ అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది స్వర. ఇక అన్ని నిజాలు తెలుసుకున్న ఇంద్ర అయితే ఇక కృష్ణ, కావేరి, పరశురాం అందరికీ కూడా వార్నింగ్ అయితే ఇస్తాడు. మీరు ఇంత నీచంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. ఈ ఆస్తి మీ సొంతం చేసుకోవడానికి ఒక పసివాణ్ణి చంపాలని చూస్తారా? మీరు అసలు మనుషులేనా అంటూ ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఇంద్ర మాటలకి ఏ సమాధానం చెప్పలేక కృష్ణ, కావేరి, పరశురాం అందరూ కూడా మౌనంగా అయితే ఉండిపోతారు. ఇక సన్నీని తీసుకుని స్వర అయితే లోపలికి వెళ్తుంది. ఇక ఇంద్ర కూడా లోపలికి అయితే వెళ్తాడు. ఆంటీ, మీరు గనక రాకపోతే ఈరోజు నా జీవితం ఏమైపోయేదో, ఏం జరుగుండేదో. ఈరోజు ఇక నేను డాడీని చూడగలిగేవాణ్ణో లేదో, అమ్మ దగ్గరికే వెళ్ళిపోయేవాణ్ణేమో, ఒంటరిగా డాడీయే బతకవలసి వచ్చేదేమో ఇక అంటూ ఉండగా లేదు సన్నీ, ఆ దేవుడు చిన్నపిల్లల్ని ఎప్పుడూ బాధ పెట్టడు, నువ్వు ఇలా బాధపడకు అంటూ చెప్తూ ఉంటుంది స్వర అయితే. ఆంటీ, చిన్నపిల్లల్ని బాధ పెట్టాడు ఆ దేవుడని మీరు అంటున్నారే, నా జీవితంలో ఏ సంతోషం ఉందని నా తల్లిని తీసుకువెళ్ళిపోయి నన్ను బాధ పెట్టాడు. బాబీ విషయంలో తన తండ్రిని దూరం చేసి బాధ పెడుతున్నాడు. చిన్నపిల్లల వల్ల కనికరం మా దేవుడికి ఎక్కడుందా అంటే, మేము ఏ తప్పు చెయ్యకపోయినా మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాడు కదా. మొన్నటి దాకా తప్పు లేకపోయినా బాబీ జైలు శిక్ష అనుభవించాడు. నా తప్పు లేకపోయినా నేను వీళ్ళ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకునేంత వరకు వెళ్ళవలసి వస్తుంది. ఎందుకింత శిక్ష ఆంటీ? ఎందుకు? మేము ఏం తప్పు చేశామని అంటూ ఇక
ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. సన్నీని అయితే ఓదారుస్తూ ఉంటుంది స్వర అయితే. ఇక ఓదారుస్తూ ఉండంగానే ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు, స్వర గారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఆ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకుని అనరాని మాటలన్నీ అన్నాను. అవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ ఇంద్ర అనంగానే, అయ్యో ఇంద్ర గారు, మీ పరిస్థితిలో ఎవరున్నా కానీ అలాగే చేసుండేవారు. మీరు అలా బాధపడవలసిన అవసరం లేదు. కానీ సన్నీని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అంటూ స్వర అయితే చెప్పంగానే, మిమ్మల్ని ఒక్క మాట అడగాలి అనుకుంటున్నాను, మీరు ఏమీ అనుకోకపోతే అంటూ ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. ఏం అడగాలనుకుంటున్నారో ధైర్యంగా అడగండి, నేను అనుకునేదేముంది అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది. ఏమీ లేదు, నేను ఆఫీసు పని మీద ఆఫీస్కి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు సన్నీకి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను. మీ ఇంటి దగ్గర ఎలాగో కైలా బాబీ ఉంటున్నారు కదా, వాళ్ళ దగ్గర సన్నీని వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాను. ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి అంటూ అనంగానే, అయ్యో మీరు అంతగా అడగాలా? అంటే సన్నీ ఇక్కడ అన్ని సౌకర్యాలకి అలవాటు పడ్డాడు కదా, మా ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడతాడేమో అన్న ఒకే ఒక్క కారణంతో నేను ఈ మాట చెప్పలేదు. లేకపోతే సన్నీని చూసుకోవడం మా బాధ్యత అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. సరే గారు, రేపు ఉదయమే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సన్నీని మీ దగ్గర వదిలిపెట్టి వెళ్తాను. అక్కడ బాబీ, సన్నీ, కైలా ముగ్గురు కలిసి ఉంటారు. నేను వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతాను అంటూ ఇక ఇంద్ర అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక స్వర కూడా సరే అని చెప్పి ఇక కిందకైతే వస్తుంది. ఇంతలో ఇక స్వర వైపు కృష్ణ, కావేరి, పరశురాం అందరూ కూడా కోపంగా అయితే చూస్తూ ఉంటారు. ఇక అలా చూసేసరికి ఇక స్వర అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. చిన్న పిల్లల్ని చంపాలి అనుకునే మీరు అలా చూసే హక్కు లేదు. మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది. సన్నీ విషయంలో గనక మళ్ళీ ఏ తప్పైనా చెయ్యాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. స్వర అయితే ఇక వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడంతో ఈ స్వరాకి ఎంత పొగరు, నాకే వార్నింగ్ ఇస్తుందా, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఇక కృష్ణ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే స్వర అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత బాబీతో చెప్తూ ఉంటుంది. బాబీ, ఈరోజు నేను సమయానికి వెళ్ళకపోతే అక్కడ సన్నీ ప్రాణానికే ప్రమాదం జరిగేది అంటూ జరిగింది చెప్పంగానే బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. పాపం సన్నీ నా కారణంగానే కదమ్మా ఈరోజు అలా బాధపడుతున్నాడు. నేనే గనక ఆ రోజు నెట్టేసి ఉండకపోతే ఈరోజు సన్నీ పరిస్థితి ఇలా ఉండేదే కాదు. నా కారణంగా, నా కోపం కారణంగానే ఈరోజు సన్నీ అలా బాధపడవలసి వస్తుంది అంటూ బాబీ అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు. బాబీ, రేపటి నుంచి సన్నీ ఇందిరా సార్ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాడు. నువ్వు కైలా కూడా సన్నీని జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పంగానే, సరే అమ్మా, జాగ్రత్తగానే చూసుకుంటాము. మేము ఖచ్చితంగా సన్నీని జాగ్రత్తగా చూసుకుని తీరుతాము. తనకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాము అంటూ చెప్తూ ఉంటుంది. ఇక కైలా, బాబీ ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. ఇంతలో ఇక వాళ్ళిద్దరికీ భోజనం అయితే తినిపిస్తూ ఉంటుంది స్వర. బాబీ బాధపడడం చూసిన స్వర అయితే, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు బాబీ, నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఎలాగో రేపటి నుంచి సన్నీ ఇక్కడే ఉంటాడు కదా, సన్నీని జాగ్రత్తగా చూసుకో, వాడు సంతోషంగా ఉండేలా చూడు. వాడికి ఖచ్చితంగా తిరిగి నడక వస్తుంది. వాడు మళ్ళీ ఎప్పట్లాగే క్రికెట్ ఆడతాడన్న నమ్మకం కూడా నాకుంది. మనం జాగ్రత్తగా చూసుకుంటే సన్నీ త్వరలోనే కోలుకుంటాడు. అప్పుడు నువ్వు తప్పు చేశావన్న గిల్టీ ఫీలింగ్ కూడా నీలో ఉండదు అంటూ చెప్తూ ఉంటుంది స్వర అయితే. సరే అమ్మా, రేపటి నుంచి మేము సన్నీని ఎంతో ప్రేమగా చూసుకుంటాము.
కైలా నేను కూడా సన్నీని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటకి స్వర కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరొక వైపు ఆర్య అయితే స్వర ఫోటో పట్టుకుని వెతుకుతూ ఉండగా కీర్తి అయితే కనిపిస్తుంది. ఇక కీర్తిని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదో, ఈ ఫోటో మక్క ఫోటో ఈవెన్ ఎక్కడైనా చూసారా అంటూ అడుగుతూ ఉంటాడు ఆర్య. ఇక స్వర ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది కీర్తి. అంటే నువ్వు ఆర్యావా అంటూ అడగంగానే అదేంటి అంత కరెక్ట్ గా పేరు చెప్పారు, మీరెవరు అంటూ అడుగుతూ ఉంటాడు ఆర్య. అయితే నా పేరు కీర్తి అనగానే అంటే స్వరక్క వాళ్ళ ఆడపడుచు కదా అంటూ అడుగుతూ ఉంటాడు ఆర్య. అవును, స్వర ఆడపడుచుని, కానీ నేను కూడా స్వర కోసమే వెతుకుతున్నాను. స్వర కారణంగానే మా అన్నయ్య ఈరోజు చనిపోయాడు. మా అన్నయ్యకి ఆ పరిస్థితి రావడానికి స్వరాయే కారణం. స్వర గనక దొరికితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కీర్తి అయితే కోపంగా చెప్పేసరికి ఇక ఆర్య అయితే చూడు, నువ్వు ఎవరి మీద ఏం చెప్పినా నమ్ముతానేమో, కానీ మా అక్క మీద ఆ దేవుడే దిగి వచ్చి తప్పుగా చెప్పినా నేను నమ్మను. మా అక్క ఒక దేవత. నువ్వు మీ అన్నయ్య విషయంలో మా అక్కని ఎందుకు అపార్థం చేసుకున్నావో నాకు తెలియదు, కానీ మా అక్క అయితే నువ్వు అనుకున్నట్టు అలాంటి తప్పు చెయ్యదు. ఎక్కడో ఏదో జరిగింది అంటే ఇప్పుడు బావ లేడన్నమాట. మా అక్క ఎన్ని కష్టాలు పడుతుందో, ఎంతగా బాధపడుతుందో చూడాలి అంటూ ఇక ఆర్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. మా అక్క ఎక్కడున్నా వెతికి పట్టుకుని తనకి అండగా ఉండాలి అంటూ ఆర్య అయితే నిర్ణయించుకుంటాడు. ఇక కీర్తి దగ్గర నుంచి ఆర్య అయితే వెళ్ళిపోగానే నువ్వు మీ అక్కని నేను అపార్థం చేసుకున్నాను అనుకుంటున్నావు. మీ అక్క నిజ స్వరూపం తెలుసుకున్నప్పుడు నీకే అన్ని నిజాలు అర్థమవుతాయి. అప్పుడు నువ్వే తెలుసుకుంటావు ఎవరు ఎలాంటి వాళ్ళో అంటూ కీర్తి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయం అవ్వంగానే స్వర అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇంతలో ఇక ఇంద్ర అయితే సన్నీని తీసుకుని వస్తాడు. ఇక సన్నీని చూసి కైలా బాబీ ఇద్దరూ కూడా ఎంతో ప్రేమగా లోపలికైతే తీసుకువస్తారు. రా సన్నీ, నిన్ను చూసుకునే బాధ్యత మాది. నువ్వు మళ్ళీ ఎప్పట్లాగే నడిచేలా చేసే బాధ్యత మాది. నిన్ను ప్రేమగా చూసుకుంటాము అంటూ ఇక చెప్తూ ఉంటారు కైలా బాబీ ఇద్దరూ కూడా సన్నీతో. ఇక సన్నీ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. అది చూసిన ఇంద్ర అయితే సన్నీ, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి ఎంతో ఆనందంగా ఉందిరా, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంద్ర అయితే చెప్తాడు. ఇక ఇంద్ర అయితే స్వరాని తన కారులో ఆఫీస్కి రమ్మనంగానే లేదు సార్, నేను గనక మీ కార్లో ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. నేను మీ కార్లో రాను సార్, నేను ఎప్పట్లాగే కాశీ ఆటోలో వస్తాను, మీరు వెళ్ళిపోండి అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. సరే స్వర గారు, నేను వెళ్తాను అంటూ ఇంద్ర అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో స్వర అయితే బాబీతో చెప్తూ ఉంటుంది, బాబీ, కైలా, సన్నీ జాగ్రత్త, తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాత్రం మీ మీదే ఉంది అంటూ చెప్పంగానే ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు సన్నీ కూడా. ఇక స్వర కూడా వెళ్ళిన తర్వాత సన్నీని దగ్గరుండి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు బాబీ కైలా ఇద్దరు కూడా. ఇక ఇంతలో స్వర అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఇక ఆఫీస్ వర్క్ అయితే చేస్తూ ఉండంగానే ఇంతలో ఇంద్రాకి అయితే ఫోన్ వస్తుంది. స్వర, నాకు ఇంపార్టెంట్ కాల్ ఒకటి వచ్చింది, నేను బయటికి వెళ్తాను, మీరు ఆఫీస్ చూసుకోండి అంటూ చెప్పి వెళ్తాడు ఇంద్ర అయితే. ఇక ఇంద్ర బయటికి వెళ్ళి తనకు ఫోన్ చేసిన వ్యక్తిని అయితే కలుసుకుంటాడు. ఇక ఆఫీస్ విషయం గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఫోటో పట్టుకు తిరుగుతూ ఆర్య అయితే కనిపిస్తాడు. ఇక ఆర్య కనిపించగానే ఏంటి ఆర్య, ఏదో ఫోటో పట్టుకుని రోడ్లంతా తిరుగుతున్నావు అంటూ అనంగానే నేనా, మీకు చెప్పాను కదా సార్, మా అక్క ఎక్కడుందో తెలియదు, మా అక్కని వెతుక్కోవాలి అని, మా అక్కని వెతికే పనిలోనే ఉన్నాను అంటూ చెప్పంగానే అవును, మొన్న నువ్వు అన్నావు కదా, నేను కూడా ఫోటో అడగడం మర్చిపోయాను, ఫోటో ఒకసారి నాకు చూపించు, నేను ఒకవేళ తెలిస్తే నీకు చెప్తాను అంటూ చెప్పంగానే ఇక తన దగ్గరున్న స్వర ఫోటో అయితే చూపిస్తాడు ఆర్య.
ఇక స్వర ఫోటో చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంద్ర. స్వర గారు మీ అక్క అంటూ అనగానే అవును సార్, మా అక్క పేరు స్వరాయే, మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు ఆర్య. అయితే తను మా ఆఫీస్లోనే పనిచేస్తుంది, మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం పదా, మీ అక్క ఆఫీస్లోనే ఉంది అంటూ చెప్పంగానే ఇక ఆర్య అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. పదండి సార్ వెళ్దాము అంటూ ఇక కంగారుగా ఇంద్రతో పాటు ఆఫీస్కి అయితే వస్తాడు. ఇక ఆఫీస్లో అప్పటికే ఇక ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పడంతో ఇక ఆర్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు బాధపడకు ఆర్య, ఇప్పుడు ఎలాగో మా సన్నీని తీసుకువెళ్ళడానికి స్వర వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ఇంద్ర అయితే ఆర్యాని స్వర ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు. ఇక స్వర ఇంటికి తీసుకువెళ్ళంగానే ఆర్యాని చూసి స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆర్య, నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావు ఆర్య, ఎన్ని రోజులయ్యింది అంటూ అడుగుతూ ఉండగా నేనొచ్చి 4 రోజులైందక్క, నీకోసమే వెతుకుతున్నాను, నువ్వెక్కడున్నావో తెలీదు, ఏమైపోయావో తెలీదు, నీకోసమే నేను వెతుకుతున్నాను అక్క అంటూ చెప్తూ ఉంటాడు ఆర్య. అయితే అవునా, నిన్ను చూసి ఎన్నో రోజులయ్యిందిరా అంటూ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది స్వర. అక్క, ఏంటక్క నీ జీవితం ఇలా అయిపోయింది, నువ్వు బావని చంపావని ఆ కీర్తి అంటుంది, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా జరిగింది మొత్తం బాబీ అయితే చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో బాబీని దగ్గరికి తీసుకుని స్వర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకు అంటూ ఇక బాబీ ఓదారుస్తూ ఉండగా ఇంతలో ఇక ఆర్య కూడా వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాడు. అక్క, ఏంటక్క నీ జీవితం ఇలా అయిపోయింది, ఎందుకక్క నీ జీవితం ఇంత దారుణంగా మారిపోయింది, అక్క నిన్ను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదక్క అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆర్య. అయితే ఇక స్వర అయితే జరిగింది మొత్తం అయితే చెప్తుంది. అభి తన లైఫ్లో ఎన్ని కష్టాలు పెట్టాడో, ఎంతగా మోసం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో ఇవన్నీ చెప్పేసరికి ఆర్యకైతే చాలా కోపం వస్తుంది. ఈ విషయం తెలియని ఆ కీర్తి నిన్ను నిందిస్తుందక్క, నువ్వే తన అన్నయ్యని పొట్టన పెట్టుకున్నావని, తన అన్నయ్య లేకుండా చేశావని, తన కుటుంబానికి అన్యాయం చేశావని ఎంతగానో దారుణంగా మాట్లాడుతుంది. ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా తను నిన్ను నిందిస్తూ ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అక్క, నేను ఈ నిజం తెలుసుకున్న తర్వాత గనక తనని కలుసుకుని ఉంటే అప్పుడే తన చెంప పగలగొట్టి అసలు నిజాన్ని బయట పెట్టేవాణ్ణి, నిజ నిజాలు తెలియక తనని ఏమీ చెయ్యలేకపోయాను అంటూ ఇక చెప్పంగానే కీర్తి కూడా చిన్నపిల్ల కదా, తనకి ఏది చూస్తే అదే నిజమని నమ్మేస్తుంది, నిజ నిజాలు తనకి తెలియవు కదా, నిజం తెలుసుకున్న తర్వాత తన తప్పు తను తెలుసుకుంటుంది అంటూ స్వర అనంగానే ఇంతలో ఇక ఆర్యాని ఫాలో అవుతూ వచ్చిన కీర్తి అయితే ఈ మాటలన్నీ వింటుంది. అంటే నేను స్వరాని తప్పుగా అర్థం చేసుకున్నానా, స్వరాని ఎంతగానో బాధ పెట్టానా, స్వరాని చంపాలని కూడా చూశాను, స్వరాని ఎప్పుడు ప్రశాంతంగా లేకుండా చెయ్యాలి అనుకున్నాను, కానీ తప్పు చేసింది మా అన్నయ్య, తప్పు చేసిన మా అన్నయ్యని వదిలిపెట్టి స్వరాని బాధ పెట్టాలి అనుకోవడం నా తప్పే కదా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాను, నేను నా చేతులతో ఎలాంటి నష్టం జరగకముందే నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కీర్తి అయితే కాస్త నిజం తెలుసుకుని షాక్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.